దాని గురించి చెప్తాను, మన ప్రోడక్ట్ గురించి చెప్తాను. నేను ఏమని చెప్తున్నాను, మెక్సికోలో టెకెలా చేసి 3 లక్షల కోట్లు వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. చైనాలో వాళ్ళ మొతాయి అని వాళ్ళ డ్రింక్ ఉంది. ఇవన్నీ వాళ్ళ హిస్టరీ డ్రింక్స్ ప్రపంచం అంతా ఎక్స్పోర్ట్ చేద్దాం అంటున్నాను నేను. రైట్, తెలుగు సినీ పెద్ద అండ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. భరద్వాజ్ గారు, సో అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు, ఏమడగాలనుకుంటున్నారు? కాంట్రవర్సీ నడుస్తూ ఉంది, టాలీవుడ్ ఎలాగైనా సరే డ్రగ్ టెస్ట్ చేయాలనేది ఆయన పట్టుబడుతున్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలతో అందరితో ఒప్పించి మీరు అంటున్నట్టుగా ఏది మంచు విష్ణు గారు కానీ లేకుంటే రాహుల్ రామకృష్ణ అంటున్నట్టుగా ఓ జీవో ఉందేమంటే దానికోసం కూడా ప్రయత్నం చేస్తానంటున్నారు. ఆయన ఏమైనా అడుగుతారా? అడిగేది ఏముంటుంది సార్, మరి ఫస్ట్ ఆయన చెప్పేదానికి నాకు అబ్జెక్షన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే డ్రగ్స్ ఎక్కువ అన్నాడు. అది ఐ అబ్జెక్ట్ ఫర్ దట్. ఎందుకంటే డ్రగ్స్ మొత్తం భారతదేశంలో అన్ని చోట్ల ఉంది. ఈ ఎక్సైజ్ రెవెన్యూ కంటే కూడా ఈ డ్రగ్స్ మీద అమ్మకాలు ఇంకెక్కువ పైసలు అవుతున్నాయి ఈ దేశంలో. అయితే అటువంటి అంటే ఎంతమంది అవుతున్నారు, సినిమా వాళ్ళు ఎంతమంది ఉంటారు? హార్డ్లీ 1% ఉంటారు ఈ భారతదేశ జనాభాలో. ఈ 1% తాగుతున్నారు అన్నట్టు ఆయన కామెంట్ చేశాడు. అది నాకు నచ్చలేదు ఫస్ట్. మరి ఆయన ఎందుకు చేసిండో నాకు తెలియదు. ఆయన అక్కడ ఉన్నారా మీ దగ్గర? ఉన్నారు, వింటున్నారు, మీ మాటలు వింటున్నారు. మీరు అడగాలంటే అడగండి. అదే సార్, ఎందుకు చేశారు సార్ అట్లా? ఎందుకన్నారు ఆ మాట మమ్మల్ని? సార్ నేను తాగుతున్నానని నేను ఎక్కడ అనలేదు. నేను ఏమన్నానంటే పొలిటీషియన్స్ అండ్ సీనియర్ యాక్టర్స్ అనేది ఒక ఆదర్శంగా ఉంటాము. రూమర్స్ బాగా మన పైన ఉన్నది, ఆ రూమర్స్ పోవాలి, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మనం చేయాలి. కానీ నేను ఎక్కడ కానీ తాగుతానని అనలేదు. ఎందుకంటే మీరు నా ప్రెస్ మీట్ కూడా నేను మీకు పంపిస్తాను, మీ నంబర్ తీసుకొని. నేను తాగుతారని మాత్రం ఎక్కడ అనలేదు. అది రూమర్స్. ఆ రూమర్స్ నుంచి మనం బయటికి రావాలి అని చెప్పి. వినండి సార్ ఒక్క నిమిషం. రూమర్స్, మీరు ఎమ్మెల్యే, మీరు మామూలు నాలాగా మామూలు మనుషులు అయితే మేము ఎన్నో మాట్లాడచ్చు. మీరు రెస్పాన్సిబుల్ మనిషి, మీరు రూమర్ ని పట్టుకొని యూ కెనాట్ కామెంట్ ఆన్ ఒక సొసైటీ. నేను ఒకటి సార్, మేము ఒకటే అడుగుతున్నాను. నేను మీ పెద్ద అయినా మీరు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ మంచి, దేనికి భయపడారని కూడా నాకు తెలుసు. నేను ఒకటే అంటున్నాను, అందరం టెస్ట్ చేసుకుని డొమైన్ లో పెడితే తప్పేంటి అని అన్నాను నేను. అంతే. చేసుకుంటే తప్పులేదు, కానీ అదే పాయింట్. తప్పేం లేదు, చేసుకొని మనం డొమైన్ లో పెడదామని నా ప్రపోజల్. అంతే. చేసుకునేటోళ్ళు చేసుకుంటారు, చేసుకునే వాళ్ళు చేసుకోరు. పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది పాయింట్ గా విషయం అయితే కరెక్ట్. ఈ దేశంలో ఈ ఏమంటారు దాన్ని, డ్రగ్స్ ని కంట్రోల్ చేయాలి, కంట్రోల్ కాదు ఎరాడికేట్ చేయాలి. దానికి ఎవరెవరు ఏ రకంగా సాయం చేయాలో ఆ రకంగా చేయాలి. అది టెస్ట్ చేయించుకుంటామా, లేకుంటే అగైనెస్ట్ చేస్తామా, లేకుంటే క్యాన్వాస్ చేస్తామా, ఏం చేస్తాం అనేది ఇంక మనం ఆలోచించాలి. అంటే ఇట్ ఇస్ ప్రీ మెచ్యూర్డ్ గా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మన సీఎం గారు అందరూ ఒక స్టేట్మెంట్లు ఇవ్వండి, దాన్ని వీడియోలు చేయండి అన్నారు. మీరేమో టెస్టులు చేయించుకోండి. ఇది కూడా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంతే. ఉంటే బాగుంటుంది సార్. ఎంతమంది చేయించుకోవాలి? ఎందుకు సినిమా వాళ్ళే చేయించుకోవాలి? నేను కూడా చేయించుకుంటాం కదా, పొలిటీషియన్స్ కూడా చేయించుకుంటాం. నేను కూడా చేయించుకున్నా. తప్పేముంది? ఇప్పుడు ఓన్లీ యూరిన్ టెస్ట్, యూరిన్ శాంపుల్ లేకుంటే రోజుకి మన 10 ఎంటికలు పడిపోతూనే ఉంటాయి. ఒక ఎంటికి ఇవ్వాలంటే 90 days లోపల ఆ ఎంటిక ఇస్తే ఆ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ పబ్లిక్ గా, మేము డ్రగ్ ఫ్రీ, మేము ఎవరు సినీ ఫీల్డ్ లో మేము తీసుకోము, మేము పొలిటీషియన్స్ మేము తీసుకోము, మీరు కావాలని చెప్పేసి పొలిటీషియన్స్ మీరు సినీ ఫీల్డ్ పైన రూమర్స్ ఉండదు, ఏముండదు, ఇది అవేర్నెస్ ప్రోగ్రాము, మీరు ఎవరు డ్రగ్స్ తీసుకోవద్దని క్యాంపెయిన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకు దానికి అగేన్స్ట్ గా చేసుకోవద్దు అనే క్వశ్చన్ ఎందుకు రావాలనేది నాకు అర్థమవుతలేదు. చేసుకోవద్దు అనే క్వశ్చన్ కాదు, చేసుకుని ఇష్టమైన చేసుకుంటాడు, లేనోడు లేడు, అది వేరే సంగతి. దాని గురించి కాదు, అది ఇష్యూ కాదు. మీరు చేసుకోవాలి, కంపల్సరీ సినిమా వాళ్ళే చేసుకోవాలి అనేది తప్పు అంటున్నారు. భరద్వాజ్ గారు, అదొకటే కాదు భరద్వాజ్ గారు, ఇంకొకటి 90 రోజుల్లో ప్రతి 90 రోజులకు ఒకసారి టెస్ట్ చేసుకోవడంతో పాటుగా అది డొమైన్ లో పెట్టడమా లేకుంటే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడమా, అది ఉంటేనే రైట్ డైరెక్ట్ రిలీజ్ ఉంటుంది సినిమా, లేకపోతే సినిమా రిలీజ్ ఉండకూడదు అనే రకం కూడా వినిపిస్తోంది మాట ఆయన నుంచి. కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. అంటే సార్ మీరు చెప్పింది సార్ ఇండివిజువల్ గా మీరు ఎట్లా చెప్పించుకున్నారో అట్లా నాకు ఇష్టమైతే నేను కూడా చేయించుకుంటా, తప్పులేదు. నేను కావాలంటే మీరు నాకు ఇష్టం ఉంటే పెద్ద మనిషి మీరు మొత్తం మీకు మీ చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో ఇష్యూస్ అన్ని చూస్తున్నారు. మీకు అన్ని తెలుసు. మీకు అక్కడ మళ్ళీ మీరు చెప్పే దగ్గర ఇష్టం ఉన్నవారు చేయించుకుంటారు, ఇష్టం లేనివారు వద్దు అనేది మాత్రం కదా ఎందుకో నాకు ఏమనిపిస్తుంది అంటే చేసుకోవాలి కంపల్సరీ, ఇది రూల్ ఉంటే బాగుంటది. నేను కూడా మా ఎమ్మెల్యే వాళ్ళతో కూడా మాట్లాడుతాను, అందరు ఎమ్మెల్యేస్ తో కూడా, ఎందుకు ఈ బిల్లు పెట్టొద్దు, పొలిటీషియన్స్ ఏమో ఎవ్రీ అసెంబ్లీ ముందు ఈ టెస్ట్ తీసుకొని స్పీకర్ సబ్మిట్ చేయాలి. అదే సినీ ఫీల్డ్ కూడా మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా సినిమా బోర్డ్ కి, సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ కి కంపల్సరీగా ఇది చేస్తే బాగుంటది. ఒక స్టెప్ ఇండియాలో ఎక్కడ లేని మనం తెలంగాణలో చేయవచ్చు అనే అభిప్రాయం నాకు. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్, నేను ఒప్పుకున్నాను అనుకోండి. ఒక నిమిషం నాకు చెప్పండి, వినండి నా మాట. ఇవాళ ఈ డ్రగ్స్ అనేవి ఆల్మోస్ట్ ప్రతి పబ్ లోనూ ఉంది సిటీలో.
సిటీలో కాదు, ఎక్కడున్నా కానీ పబ్బుల్లో ఉన్నాయి. ఇది కూడా రూమరే, నేను మీరు అన్నట్టు నా రూమరే. మరి కాదు, మొన్న ఒక పబ్లో దొరికింది కూడా, అంటే చాలా దొరికిందంటే చాలా తీసుకుంటున్నారు. పబ్బుల్లో దొరికినాయి కానీ, చాలా పబ్బుల్లో దొరికిన చాలా కేసులు ఉన్నాయి, కొట్టేసినాయి కొన్ని ఉన్నాయి, కొన్ని నడుస్తున్నాయి, కొన్ని ఉన్నాయి. స్కూల్స్ కాలేజెస్ లో ఉన్నాయి, ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నాయి. సో ఎంతమంది మీద మనం చేస్తాము, వీళ్ళందరినీ ఏం చేద్దాం? ముందు లెట్ అస్ సిట్ అండ్ థింక్. ముందు థింక్ ట్యాంక్ కావాలి దీనికి. ముందు ఏం లేకుండా దడక్కున్న సినిమా వాళ్ళు అంటే అయిపోయిన వాళ్ళు అయిపోయాను కదా, మిగిలిన వాళ్ళు వద్దనే ఫీలింగ్ రాకూడదు. మనం కావాల్సింది ఏంటంటే సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. దాన్ని ఇట్లా ఓన్లీ పొలిటీషియన్లు మాత్రమే దొంగలు కాదు, సినిమా వాళ్ళే దొంగలు కాదు సార్. మాకన్నా ఎక్కువ సినిమా ఫీల్డ్ ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి పెప్సీ తావు అంటే, అరే మా యాక్టర్ చెప్పినారని పోయి పెప్సీ తాగుతారు. అదే యాక్టర్ మళ్ళీ పోయి ఇప్పుడు పెప్సీ వద్దు కోక్ తావు అంటే, పీపుల్ లిసన్స్ టు సినీ యాక్టర్స్ అనేది నా అభిప్రాయము. ఇప్పుడు నేను కూడా సినిమా యాక్టర్ 6 పాకెట్స్ వేసుకొని పోతే నేను కూడా 6 పాకెట్స్ ప్యాంట్ కొనుక్కొని వేసుకుంటాను. సో నేనేమంటున్నాను, పొలిటీషియన్స్ అని ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే సీఎం గారు చెప్తున్నారో అట్లనే ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా, ఇంకో మేమంతా క్లీన్, మీరు ఎవరు తీసుకోవద్దు, ఏది ఉన్నా కానీ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందని చెప్తే, అట్లీస్ట్ నా అభిప్రాయం ఏంటంటే సినీ ఫీల్డ్ వాళ్ళు చెప్తే అట్లీస్ట్ ఉన్న దాంట్లో 20 to 30% అంతా మారుతారు. ఎక్కడైనా దొరికితే కూడా వాళ్ళు ఇమీడియట్ గా పోలీస్ కి ఫోన్ చేయడం అని. ఇప్పుడు ఎట్లుందంటే ఎక్కడ కళ్ళ ముందు చూస్తుంటే కూడా కంప్లైంట్స్ ఇస్తలేరు. అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నేను అంటున్నాను, చేయొద్దు అనేది నాకు అర్థం కాలేదు, కానీ చేస్తేనే బాగుంటుంది నా అభిప్రాయం. మొత్తానికి సొల్యూషన్ కావాలంటున్నాను. ఎస్, మొత్తానికి సొల్యూషన్ కావాలి. వీళ్ళు ఊరికే ఒక పొలిటీషియన్లు సినిమా వాళ్ళు చేసినంత లోపల మొత్తం దేశం మారదు. బట్ దేశంలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవాళ నన్ను పట్టుకుంటారు నేను తాగినాని, 2 రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తే నన్ను ఇడిచిపెట్టేస్తారు. డ్రగ్స్ ఎందుకు వస్తాయి మన దగ్గరికి? తమ్మారెడ్డి గారు ఇంకో మాట కూడా ఉన్నారు ఆయన, కంపల్సరీగా మ్యాండేట్ చేయాలి అనుకుంటే నేను ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్తాను, అసెంబ్లీలో కూడా పెడతాను దీన్ని, నిజంగా అదే అవసరం అనుకుంటే దాని వల్ల కూడా ప్రయత్నం చేస్తాను అంటున్నారు. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ అది మ్యాండేట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేస్తుందా? సినిమా ఇండస్ట్రీ కాదు, ఆఫ్ కోర్స్ అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకు చేయదండి? ఇప్పుడు మాకు సినిమాల్లో సెన్సార్ చేసి ఇప్పుడు మొత్తం అందరికీ అది ఏదో ATDC అని పెట్టిండ్రు, అందరికీ వినిపించేటట్టు చేయాలి అని చెప్పి. అది సినిమాకు 3-4 లక్షలు ఎక్కువ అవుతుంది. అయినా మేము చేస్తున్నాం కదా. మ్యాండేట్ చేస్తే ఎవడైనా ఏదైనా చేస్తారు, ఎందుకు చేయకుండా ఉంటారు? అట్ ద సేమ్ టైం భరద్వాజ్ గారు, మీకు తెలిసిందే మ్యూచువల్ కోఆపరేషన్ తో ఇటు సినిమా ఇండస్ట్రీ కానీ, స్పోర్ట్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ వన్స్ కాల్ తీసుకున్నారంటే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ మ్యూచువల్ కోఆపరేషన్ తో నిజంగా మ్యాండేట్ చేయకుండా మార్పు చేయలేము అనే క్వశ్చన్ ఆయన రేజ్ చేస్తున్నారు. మ్యాండేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ అంతా మీరు స్వచ్ఛందంగా వచ్చి చేయండి. ఎవరైతే కాదు అని వ్యతిరేకిస్తారో వాళ్ళపై అనుమాన పడాల్సి వస్తుంది కూడా. ఆయన మాటలో అనుమాన పడాల్సి వస్తుంది, పబ్లిక్ కూడా అనుమాన పడే అవకాశం ఉంటుంది. సార్ అనుమాన పడాల్సిన అవసరం లేదు సార్, అంత అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేదంటే కాదు, అది చెయ్యనే వాడు వచ్చి నేను వెళ్ళి టెస్ట్ చేయించుకుంటాను ఎందుకు పోతారండి? అది ఏందో డ్రగ్ అంటే ఏంటో తెలియనాడు వారం పోయి టెస్ట్ చేయించుకురమ్మంటే ఎందుకు పోతాడు? అదే 90 days 90 days 3 నెలలకు ఒకసారి అందరికి ఎంటుకలు పోతున్నాయి సార్. రోజు 10, నాకైతే సగం పోయినాయి. ఏముంది 90 రోజులు పడిపోయిన ఎంటుకు ఒకటి ఇస్తే చాలు, దానికి అంతా ఏం లేదు, బ్లడ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. అట్ ది సేమ్ టైం సో మీరు బాలకృష్ణ అండ్ పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు నటించిన సీన్స్ గురించి, ఓ సినిమాలో బాలకృష్ణ మామా ఎక్ పెగ్గులా అంటే పబ్లిక్ అంతా అడిక్ట్ అవుతున్నారని, పవన్ కళ్యాణ్